హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఈ ఆగస్టు 15న నరేంద్ర మోడీ ఇండియన్స్ అందరికీ జీఎస్టీలో భారీ మార్పులు తెస్తామని వరాల జల్లు ప్రకటించారు. ట్రంప్ టారిఫ్ విధానాల వల్ల ఇండియాలో ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇండియాలోని ప్రొడక్ట్స్ మనం బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తెస్తామని మనకందరికీ అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ ఇండియాలో 4 రకాల జీఎస్టీ రేట్స్ ఉన్నాయి. 28%, 18%, 12% అండ్ 5%. ఈ ప్రొడక్ట్స్ మీద జీఎస్టీ వల్ల కొనే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిపోవడం, ఆర్థిక భారం పెరుగుతుంది. అదేవిధంగా జీఎస్టీ యొక్క టర్న్ ఓవర్ ఇయర్లీ 2 lakhs, మంత్లీ 2 lakhs వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి కావాల్సిన రెవెన్యూ వస్తుంది. సో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైన అర్థమై గవర్నమెంట్ ఇన్ని రేట్స్ వద్దు, సింపుల్గా 3 రేట్స్ తీసుకొద్దామని ఫిక్స్ అయ్యారు. ఒకటి 40%, సెకండ్ 18%, ఇంకా 5%. 40%లో టొబాకో, ఏరియేటెడ్ వాటర్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. 18%లో ఎక్కువ సర్వీసెస్, నార్మల్ కంఫర్టబుల్ గుడ్స్ ఉంటాయి. నిత్యావసర ధరలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 5% ఉంటాయి. ఇలా కనుక ఒకసారి వచ్చిందంటే చాలా ప్రొడక్ట్స్ మీద రేట్స్ తగ్గి ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో అందుబాటులో ఉంటాయి. ట్రంప్ టారిఫ్ విధానం వల్ల మన ప్రొడక్ట్స్ ఎక్కడన్నా విదేశాల్లో దెబ్బతిన్నా కానీ దేశీయంగా పుంజుకొని భారత్కి మంచి డిమాండ్ గ్రోత్ వస్తుంది. థ్యాంక్ యూ.